కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం చిన్న ఓగిరాల గ్రామస్తుల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు యలమంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ఎద్దుల పోటీలు ప్రారంభించిన మాజీ ఎమ్మెల్సీ మీడియా ముఖంగా మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో సంక్రాంతి జరుపుకోవాలన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలలో భాగంగా ఇటువంటి పోటీలు నిర్వహించడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉయ్యూరు నగర పంచాయతీ చైర్మన్ వల్లమనేని నాని, ఉయ్యూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వేణిగల్ల కుటుంబరావు, ఉయ్యూరు మార్కెట్ యార్డు చైర్మన్ కొండా ప్రవీణ్, ఉయ్యూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జంపాన గురునాథరావు, పిఏసిఎస్ చైర్మన్ కోనపరెడ్డి వాసు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. పర్వదినం సందర్భంగా మన చెన్నోగిరాల రైతులు, మన తెలుగుదేశం నాయకులు, మన తెలుగు యువత వీళ్ళందరూ కలిసి మరి ఇక్కడ ఉత్సాహవంతమైనటువంటి వాతావరణంలో మరి ఎడ్ల పందాలని ప్రారంభించుకోవటం జరిగింది. ఈ రోజున చాలా సంతోషదాయకం. మనకి గ్రామాల్లో పాడి పంటలు అంటారు, అంటే వ్యవసాయం పంటలే కాకుండా ఈ పాడి కిందగా వస్తే ఆవులు, ఇటువంటి పశు సంపద వస్తాయి. వాటికి పండుగ సందర్భంగా మంచిగా పంటలు పండించుకొని ఆ పంట పండించుకోవటంలో మనకి సహాయపడినటువంటి పశు సంపదను కూడా పూజించుకొని వాటి మధ్యన ఆరోగ్యకరమైనటువంటి పోటీలను పెట్టుకుని ఇట్లా ఎడ్ల అందాల పోటీలు అని చెప్పి, అలాగే పోటీలు లాగుళ్ళని, ఇట్లా రకరకాల పోటీలు పెట్టుకుని మన రైతులందరూ కూడా ఈ సంక్రాంతి పండుగని చక్కగా ఆరోగ్యకరమైన వాతావరణంలో సంతోషంగా నిర్వహించుకుంటారు. ఇది మన తెలుగు సంప్రదాయం. మరి ఆ సంప్రదాయంలో భాగంగా ఈ రోజున మన ఉయ్యూరు మండలంలో చిన్నోగిరాల గ్రామం మరి రైతులందరూ, మన తెలుగుదేశం నాయకులు ఈ కార్యక్రమం చేపట్టి ఈరోజు ప్రారంభించినందుకు ప్రథమంగా పేరున వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ ఇది దిగ్విజయంగా బాగా విజయవంతంగా నడవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మన సంక్రాంతి పండగ సందర్భంగా చిన్న ఓగిరాల గ్రామ రైతు పెద్దలు అందరూ కూడా ఎడ్ల పోటీ పందాలు పెట్టడం జరిగింది. అదేవిధంగా రేపు 13వ తారీఖు కూడా